సీఎం రేవంత్ రెడ్డి శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇతర మతాలను కించపరిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రధానంగా త్వరలోనే దీనికి సంబంధించి చట్టం తీసుకొస్తామని, అది కూడా కర్ణాటక తరహాలో కఠినమైన చట్టం తీసుకొస్తాం, ఇతర మతాలను కించపరిస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ద్వేషించే వారిని కూడా ప్రేమించేలా యేసు ప్రభువు చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభువు జన్మించారని సీఎం కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ నెల కీలకమైందన్నారు. అయితే ప్రధానంగా చెప్తున్నట్టయితే ఏదైతే క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇతర మతాలను కించపరిచేటట్టు గనక మాట్లాడితే కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఏదైతే కర్ణాటకలో ఒకటి తీసుకురావడం జరిగింది. ఇతర మతాలను కించపరిస్తే ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టంలో భాగంగా ఆ తరహాలోనే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక చట్టం తీసుకొస్తాం. ఆ చట్టంతోనే మేము నిర్ణయం తీసుకుంటాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం. మతాలను కించపరిచే విధంగా మాట్లాడొద్దు, ఒకవేళ కనుక మత విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం ఊరుకోము అంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇటు యేసు ప్రభు గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ నెల చాలా కీలకం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. నెక్స్ట్ గనక మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం గనక చూసుకున్నట్టయితే గాంధీ కుటుంబం అంటే మోదీకి భయం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్. పీసీసీ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్లో ధర్నా పాల్గొన్న మంత్రులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ కుటుంబం అంటే మోదీకి భయం అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ కూడా ఘాటుగా స్పందించినట్లుగా తెలుస్తుంది. పీసీసీ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్లో ధర్నాలో పాల్గొన్నారు మంత్రులు. ఈ మేరకు ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ఫెయిల్ కాలేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన ఏదైతే గత కొంతకాలంగా బీఆర్ఎస్ ని నడిపించడంలో ఇటు కేటీఆర్ ఫెయిల్ అయినట్లుగా, కేటీఆర్ సమర్థవంతంగా నడిపించలేకపోయారు, కేసీఆర్ నడిపించిన స్థాయిలో ఇటు కేటీఆర్ నడిపించలేకపోయారంటూ కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ కార్ రేస్ కానీ అలాగే అనేక అంశాల్లో ఆయన అన్నిటిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. నేను ఫెయిల్ కాలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్, మోదీకి సహకరించని ప్రకృతి, బెంగాల్లో ప్రతికూల వాతావరణం, వెనక్కి తిరిగి వచ్చిన మోదీ హెలికాప్టర్. పశ్చిమ బెంగాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వెనక్కి మళ్లించారు. ఆయన నాడియాలో జరిగే ర్యాలీలో ప్రసంగించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ తాహేర్పూర్ హెలిప్యాడ్లో దిగలేక కోల్కతా విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్లో గనక ఆయన నాడియాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించాల్సి ఉండగా తిరిగి ప్రకృతి సహకరించకపోవడం వల్ల ఆయన తిరిగి ఢిల్లీ చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. సంక్రాంతి 2026 సినిమా వార్ ఈసారి మామూలుగా ఉండదు. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వా సహా అనేక మంది స్టార్ మూవీస్. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైనా కనుక సంక్రాంతి అంటేనే ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సినిమాలకు ఒక రకంగా పండగనే చెప్పుకోవచ్చు. ఈసారి ప్రథమంగా పోటీలో గనక చూసుకున్నట్టయితే ఇటు చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్ కూడా ఉన్నారు. అయితే ఏ సినిమా హిట్ అవుతుంది అసలుకి ఒక పక్కంగా సినీ ప్రేక్షకులకు కూడా ఒక రకంగా ఇది ఒక పండగలాగే చెప్పుకోవచ్చు. పండుగతో పాటు మళ్ళీ 1+1 ఆఫర్ లెక్క ఇంతమంది హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతూ ఉండడం, అసలుకి ఎవరి సినిమా ఎక్కువ ఆకర్షిస్తుందో, ఎవరి సినిమా ఎక్కువ ఆకట్టుకుంటుందో అనేది కూడా చూడాలి. మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ గనక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి గనక చూసుకున్నట్టయితే మత విద్వేషాలను అణిచివేస్తా. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు, కర్ణాటక తరహాలో చట్టం తెస్తాం, అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తాం, ప్రేమను పంచాలి, శాంతిని పెంచాలనే ప్రభువు బోధనలే ప్రజా ప్రభుత్వానికి దిక్సూచి, సంక్షేమంలో తెలంగాణను నెంబర్ 1 చేస్తాం, శ్మశానాల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మత విద్వేషాలను రెచ్చగొడితే గనక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి, అలాగే
కర్ణాటక తరహాలోనే ఖచ్చితంగా ఒక చట్టం తెస్తాం, ఆ చట్టం ప్రకారమే మేము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రభువు బోధనలే ప్రజా బోధనలు అంటూ ప్రజా ప్రభుత్వానికి దిక్సూచి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే సంక్షేమంలో కూడా తెలంగాణను నెంబర్ 1 చేస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే శ్మశాన సమస్యలను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మత విద్వేషాలను రెచ్చగొడుతూ కొంతమంది మత విద్వేషాలు పోస్టులు పెడుతూ అలాగే ఇతర మతాలను కించపరుస్తున్నారు. అటువంటి వారిపై ఖచ్చితంగా గనక చర్యలు తీసుకుంటాం, కర్ణాటకలో ఏ రకంగా చర్యలు తీసుకున్నారో అదే రకం చట్టం తీసుకొచ్చి చర్యలు తీసుకుంటాం అంటూ కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే అక్కడ ఎందుకు గెలవలేకపోయాం, 18 నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలు తగ్గడంపై హస్తం సమీక్ష.